పదండి. లక్ష్మి, ఏంటండి? మనం ఇప్పుడు వెళ్తే పలకరిస్తారో లేదో. అయ్యో, అదేంటండి అలా ఎందుకు అనుకుంటారు? వికాస్ బాబు ఇంటికి వచ్చినప్పుడు గొడవ చేసి బయటికి తోసేశాం. ఇప్పుడు ఆ అబ్బాయి మనల్ని చూస్తే మన గురించి ఏమనుకుంటాడో ఏమో. పైగా అమృత కూడా ఉంటుంది. ఏమండి, మనం అమృత తరపు బంధువులమనో వియ్యంకులమనో వీళ్ళని చూడ్డానికి రాలేదు. శంకర్రావు గారు మనకెంతో సహాయం చేశారు. వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగోలేదని తెలిసి పలకరించడానికి వెళుతున్నాం. అది మన ధర్మం. అంతకంటే ఎక్కువ ఆలోచించకండి. సరే పద. పదండి. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఏమండి ఏమండి? ఏంటి బాను? నమస్కారం శంకర్రావు గారు. అరే రే కృష్ణమూర్తి గారా, వస్తున్నా వస్తున్నా. ఏంటి బాను, మన వియాల వారు వచ్చారు. కాఫీ టీ కూల్ డ్రింక్స్ ఏమి అరేంజ్ చేయలేదా? అబ్బే వద్దండి, మీ నాన్నగారికి ఒంట్లో బాగోలేదని తెలిసింది, చూసి వెళ్దామని వచ్చాం. ఓ అదా సంగతి. అదే ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. నాకు తెలుసండి, మీ ప్లాన్ మొత్తం నాకు తెలుసు. మా నాన్నగారిని చూసినట్టు ఉంటుంది, అటు కూతుర్ని పలకరించినట్టు ఉంటుంది. వీలైతే అల్లుడు గారిని మచ్చిక చేసుకుంటే ముందు ముందు 10ో పరుకో వర్కౌట్ అవుతుందనే ప్లాన్తో వచ్చారు. అంతే కదా కృష్ణమూర్తి గారు? శంకర్రావు గారు, మీరు అలా మాట్లాడకండి. అసలు మేము ఆ ఉద్దేశంతోనే రాలేదండి. మీ మాటలు నమ్మేదెవరు? మీరు తడిగుడ్డతో గొంతులు కోసే రకాలండి. భానుమతి గారు, మీరిలా అపార్థం చేసుకుంటారని మాకు తెలుసు. అయినా సరే మీరంటే మాకెంతో గౌరవం ఉంది. మాకు ఎంతో సహాయం చేశారు. ఇంట్లో పెద్దాయనికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి పలకరించకపోతే మర్యాదగా ఉండదని మొహమాట పడుతూనే వచ్చాం. చెప్పుకోవడానికి అదొక వంక, అసలు ఉద్దేశం మాత్రం వేరే. మాకు తెలీదా? అయినా మీ ఇంటికొచ్చి మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాం. మా ఇంటి గడప తొక్కొద్దని హెచ్చరించాం. సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకొచ్చారు? అమృత, రామ్మ, కరెక్ట్ టైంకి వచ్చావు. చూసావుగా, మీ అమ్మా నాన్న తాతయ్యని పలకరించడానికి పళ్ళు తీసుకుని వచ్చారు. వీళ్ళని మర్యాదిచ్చి కూర్చోబెడతావో లేక బయటికి పంపిస్తావో ఈ ఇంటికి కాబోయే కోడలుగా నీ ఇష్టం.
మనిషి నడి రోడ్డులో అందరి ముందు నిన్ను గొంతు పట్టుకుని చంపబోయాడమ్మా. వీళ్ళని చూస్తుంటే నా కడుపు రగిలిపోతుందమ్మా. నీ కాబోయే భర్తని చొక్కా పట్టుకుని బయటికి గెంటేసింది చాలక ఏ మొహం పెట్టుకుని మన ఇంటికి వచ్చారో అడుగమ్మా. వీళ్ళే ఉద్దేశంతో మన ఇంటికి వచ్చారో మాకు తెలీదు. ఎలాగో వచ్చారు కాబట్టి నువ్వు ఇష్టపడితే లోపలికి తీసుకెళ్ళమ్మా. అది నీ ఇష్టం. ఆగండి. మామయ్య గారు నమస్తే. నమస్కారం. అత్తయ్య నమస్తే. వికాస్, ఏంట్రా నువ్వు చేసేది? నిన్ను అమృతని అవమానించిన వాళ్ళని. నానా, అమృత మీద కోపంతో వాళ్ళు నన్ను కొట్టారు, అవమానించారు, అంతే కదా. కానీ ఇప్పుడు తాతయ్యని చూడ్డానికి వచ్చారు. ఇంత గొడవ జరిగినా తాతయ్యని చూడ్డానికి వచ్చారంటే మన మీద వాళ్ళ గౌరవం ఉండే కదా. అయినా వాళ్ళు నన్ను ఎంత అవమానించినా అమృత కోసం అవన్నీ అప్పుడే మర్చిపోయాను నాన్న. అంతేకాదు, తాతయ్యని చూడ్డానికి ఎవరొచ్చినా అమృత సంతోషపడుతుంది. ఇక అమ్మా నాన్నే వచ్చారంటే తనెంత సంతోషపడుతుంది. నాకు అన్నిటికంటే అమృత సంతోషంగా ఉండడమే ముఖ్యం నాన్న. దానికోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాను, ఏమైనా చేస్తాను. వీడేదో స్కెచ్ వేశాడు, మనం వెనకడుగు వేయాల్సిందే. సరేరా, మీ ఇష్టం. మాకు కూడా మా కోడల సంతోషమే ముఖ్యం. మామయ్య గారు రండి. అమృత, నువ్వు కూడా రా. తాతయ్య, తాతయ్య, నిన్ను చూడ్డానికి అమృత అమ్మా నాన్న వచ్చారు తాతయ్య.
బాబు, తాతయ్య గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏం లేదు మామయ్య, అమృతన్ వికాస్ పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు అని చెప్తున్నారు. అదే మామయ్య, మీరు అమృత గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించారు కదా, అది తప్పు అంటున్నారు. అన్నీ మర్చిపోయి అమృతం దగ్గర తీసుకోండి, అమృత అమాయకురాలు అంటున్నారు మామయ్య. అంతేకా తాతయ్య? నా మాటలు వాళ్ళకి అర్థం కాకుండా చెప్పి మోసం చేస్తావా? రేయ్, దేవుడు ఉన్నాడురా, ఏదో ఒక రోజు నీ అంతు చూస్తాడు. భుజంగరావు గారు, మీరు త్వరగా కోలుకుంటారు. మీకేం భయం లేదండి. వికాస్ బాబు ఉన్నాడు కదా. కృష్ణమూర్తి గారు, మీరు కూడా వాడు మాయలో పడిపోయారా? మీ కూతుర్ని మీరు తీసుకెళ్ళి రక్షించుకోండి. బాబు, మేము ఇక్కడ ఉండి ఆయన్ని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. మేము బయలుదేరుతాం బాబు. సరే, మీరు పదండి. బాబు, ఆయన చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది. 10 రోజుల క్రితం మా ఇంటికి వచ్చి మాతో మాట్లాడిన మనిషి ఈరోజు మంచం మీద కదలేని స్థితిలో ఉన్నారంటే నమ్మలేకపోతున్నాం. సరే బాబు, మేము వెళ్ళొస్తాం. అలాగే. వెళ్ళండి. కానీ మళ్ళీ ఎప్పుడు ఇలాంటి సాకులు అడ్డం పెట్టుకుని రాకపోగలు సాగించకండి, మాకిష్టం లేదు. మీ కూతురికి మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారుగా, ఆ మాట మీద నిలబడండి. అది మీకు మంచిది, మాకు మంచిది. అలాగే. లక్ష్మి, పద. ఏమండి, ఒక్క నిమిషం. ఏంటి? అదే అమృత పెళ్లి గురించి. నోర్మి, అనవసర విషయంలో జోక్యం చేసుకోవద్దు. పద. నా గురించి గ్రేట్గా ఫీల్ అవుతూ నన్ను జెంటిల్మ్యాన్ అనుకుంటూ ఉంటుంది. పాపం, పిచ్చిది. వికాస్, ఏంటమృత? అమ్మా నాన్నని చూడగానే నువ్వు గొడవ చేస్తావనుకున్నాను, కానీ అదేంటమృత, ఎంత కాదన్నా వాళ్ళు నీకు అమ్మా నాన్న, నాకు అత్తయ్య మామయ్య. వాళ్ళంటే నాకెప్పటికీ గౌరవమే. చాచా, నువ్వు నాకు దండం పెట్టడం ఏంటమృత? కమ్, కంట్రోల్, ఎమోషనల్ అవ్వకు, ఓకే? సరే, నువ్వు తాతయ్య దగ్గరికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఏంట్రా ఇది, ఇంకో కొత్త స్కెచ్చా? లేదు నాన్న, పాత స్కెచ్. కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళినప్పుడు అమృత దృష్టిలో మంచివాడిని అవడం కోసం దాని అమ్మ బావతో గొడవ పడ్డాను. ఇప్పుడు కృష్ణమూర్తి లక్ష్మి దృష్టిలో నేను మంచివాడిని అవడం కోసం సేమ్ స్కెచ్ని రివర్స్ చేశాను, అంతే. ఇదంతా ఎందుకురా?
అసలు దాని డెత్ స్కెచ్ ఎప్పుడు? కంగారు పడకండి, ఆల్రెడీ ప్రాసెస్ ఫాస్ట్గానే జరుగుతుంది. ఏం ఫాస్టో ఏమో, దాని ప్రాణాలు మాత్రం పోవడం లేదు. దర్జాగా అవుట్ హౌస్ నుంచి ఇంటికి తిరుగుతూనే ఉంది. అవుతార్, ఏమైంది నీకు? ఆ అమ్మాయిని చంపలేనంటే చెప్పు, ఈ డీల్ క్యాన్సిల్ చేస్తాను. నా అడ్వాన్స్ నాకు తిరిగిచ్చాయి. ఆ సుపారీ ఇంకొకరికి ఇస్తాను. లేదు భాయ్, చంపేస్తాను. ఎప్పుడు చంపుతావు? ప్రయత్నించిన ప్రతిసారి లాస్ట్ మినిట్లో ఫెయిల్ అవుతుంది భాయ్. ఇంకొక ఛాన్స్ ఇవ్వు. అవుతార్, ఒక అమ్మాయిని చంపడం అంత కష్టమా? సుపారీ తీసుకున్నావు, 2 times అటెంప్ట్ చేసావు, ప్రతిసారి ఫెయిల్ అయిందంటున్నావు, మళ్ళీ 3వ ఛాన్స్ అడుగుతున్నావు. ఏంటి అవుతారు ఇదంతా? ఏంటిది? మర్డర్ చేయడం చాలా ఈజీ అవుతా, అందులోనూ ఒక అమ్మాయిని మర్డర్ చేయడం అంటే ఇంకా ఈజీ అవుతా. చూపిస్తాను, పద పద పద. భాయ్, నా గైడెన్స్ నీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. టెన్షన్ వద్దు, పద. భాయ్ భాయ్, పద. పెద్ద ప్రశ్న ఏం కాదు భాయ్, నేను చంపేస్తాను. దానికి టైం మిస్ అవుతుందంటే. మిస్ అవుతుందా? ఈసారి మిస్ అవుదు, ఈసారి